నమస్తే రైతు సోదరులారా. మందుకట్టలు. ఈ మందుకట్టలు ఏపీలోనే కాదు, మన దేశం అంతట కూడా ఒక హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఇవి రేట్లు పెరగడానికి గల కారణాలేంటి అనేది చూస్తే, అందులో ముఖ్యమైనవి యుద్ధాలు. ఉక్రెయిన్‌కి, రష్యాకి జరిగిన యుద్ధాలే ఒకటనుకుంటే, ఈ 10 నుంచి కొనసాగుతున్న ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా ఈ యుద్ధాలు ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతున్నాయి. వీటి వల్ల మనకి మందుకట్టల మీద చాలా చాలా రేట్లు పెరగడానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడి నుంచి రవాణా సౌకర్యం మనకి పూర్తిగా ఆగిపోవడం వల్ల ఈ మందుకట్టలనేవి రేట్లు పెరిగినాయి. మనం ఈ వీడియోలో మందుకట్టలు ఒక్కొక్క కట్ట పాత ధర, కొత్త ధర అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది 12, 32, 16. దీని పాత ధర 1900, కొత్త ధర 2450, వ్యత్యాసం 550 రూపాయలు. తర్వాత 10, 26, 26. పాత ధర 1950, కొత్త ధర 2450, వ్యత్యాసం 500. ఆ తర్వాతది 14, 35, 14. పాత ధర 1900, కొత్త ధర 2350, వ్యత్యాసం 450 రూపాయలు. ఆ తర్వాతది 24, 24, 0. పాత ధర 2000, కొత్త ధర 2450, వ్యత్యాసం 450 రూపాయలు. ఆ తర్వాతది 20, 20, 0, 13. పాత ధర 1800, కొత్త ధర 2150, వ్యత్యాసం 350. ఆ తరువాతది 16, 20, 0, 13. పాత ధర 1400, కొత్త ధర 2000, వ్యత్యాసం 600 రూపాయలు. ఆ తరువాతది 3 16. పాత ధర 1675, కొత్త ధర 2050, వ్యత్యాసం 375 రూపాయలు. ఆ తర్వాతది 3 15. పాత ధర 1650, కొత్త ధర 1950, వ్యత్యాసం 300 రూపాయలు. ఆ తర్వాతది ఎంఓపి. పాత ధర 1850, కొత్త ధర 1975, వ్యత్యాసం వచ్చేసరికి 125 రూపాయలు. వీటితో పాటుగా యూరియా, డిఏపికి మాత్రం ఎటువంటి రేట్ అయితే పెరగలేదు. కాబట్టి ఈ ధరలన్నీ రాబోయే ఖరీఫ్ నుండి కొనసాగుతాయని తెలిసింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ ఇబ్బందిని తట్టుకోవాలంటే కొన్ని పద్ధతులు పాటించడం వల్ల వీటిని మనం పెట్టుబడి శాతాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అవి ఏవి అనేది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. అందులో మొదటి వచ్చేసరికి భూమి పరీక్ష. ఇది ప్రతి ఒక్క రైతు కూడా తను వేసే పొలంలోని మట్టిని భూమి పరీక్షకు పంపించడం వల్ల తన పొలంలో ఆ మట్టిలో ఏ పోషకాలు ఎక్కువగా ఉన్నాయి, ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి తెలుసుకొని దాన్ని బట్టి దానికి అవసరమైన రసాయనిక ఎరువులని వాడటం వల్ల కొంతమేర కొన్ని వేలల్లో పెట్టుబడి అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక దానితో పాటుగా అచ్చం రసాయనిక ఎరువులే కాకుండా పశువుల ఎరువులు, జీవామృతం, కంపోస్ట్ ఎరువులు, వీటితో పాటుగా పచ్చి రొట్టెని కూడా మనం పొలాల్లో చల్లుకోవటం వలన కొంతమేర రసాయనిక ఎరువులు బెడద మనకి చాలా చాలా తగ్గుతుంది. పెట్టుబడి అనేది చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. ఇక ఆ తర్వాత జీవ ఎరువుల వాడకం. రైజోబియం, అజాటో బ్యాక్టర్ మరియు ఫాసో బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాలను నేలలో వేయటం వలన గాలిలో ఉండే నత్రజని, నేలలో అందని భాస్వరాన్ని మొక్కకు అందేలా ఇవి చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ పద్ధతులను పాటిస్తే ఈ రసాయనిక ఎరువుల పెట్టుబడిని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చని నేను అనుకుంటున్నాను. నేను కూడా వీటిని పాటిద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు అందుబాటులో ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.